నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి మరింత బాధ్యతలు అప్పచెప్పారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వాళ్ళందరూ అయోమయంలో ఉన్నారు. సజ్జలకి బాధ్యత అప్పచెప్పటం ఏంటి అనని ఆ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అయోమయంలో ఉన్నారు. అయితే దీని మీద తర్వాత ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, ఈ పార్టీకి కరెక్ట్‌గేనా సజ్జల రామకృష్ణారెడ్డి అనే కోణంలో చూసుకుంటే ఎవరికీ కూడా అర్థం కావట్లేదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే పార్టీ నేతలకే అర్థం అవ్వట్లేదు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి సంబంధించి బాధ్యతలన్నీ అప్పజెపుతున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ కార్యకర్తలు కానీ, నేతలు కానీ ప్రతి ఒక్కరూ అసలు అయోమయంలో ఉన్నారు. తనకి అప్పచెప్పడం ఏంటి బాధ్యతలన్నీ అనని. దీన్ని ఎలా చూడాలి సార్? బాధ్యతలేమి మొత్తం అతనికి అప్పచెప్పాల. మామూలుగా పర్యవేక్షణ చేయమని చెప్పని అతనికి అప్పచెప్పారు. దాంట్లో చాలామంది సభ్యులను కూడా పెట్టుకున్నారు. సహజంగా ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు అన్ని శాఖల పర్యవేక్షణ ఆయనే చేశాడని వాళ్ళ సభ్యులే చెప్పారు, వాళ్ళ మంత్రులే చెప్పారు, బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు, గగ్గోలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే వాళ్ళ కుమారుడు నిర్వహించినటువంటి సోషల్ మీడియా దీని మీద వ్యతిరేకంగానే మాట్లాడారు. కొన్ని రోజులు అతను దూరంగా ఉన్నారు, మళ్ళీ తిరిగి బాధ్యతలు అప్పచెప్పారు. మళ్ళీ ఇప్పుడు కొన్ని కీలకమైన బాధ్యతల్లో అతని ప్రమేయంతో జరిగేటట్టుగా చూస్తూ ఉన్నారు. సాధ్యమే ఇది. ఎందుకంటే గోరంట్ల మాధవ్ని అధికార ప్రతినిధిగా, రోజా గారిని అధికార ప్రతినిధిగా వాళ్ళ కొంతమందిని ఏ విధంగా నియమించారో అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా నియమించారు. కారణం ఏందంటే మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఆ బాధ్యతలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రావట్లా. అందువల్ల ఎవరైతే కష్టమైనా నష్టమైనా తన వెంట ఉన్నారో ఆ కొంతమందిని నియమించుకున్నాడు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చాలా పెద్ద వ్యక్తులు వెనకమాలుండి ప్రోత్సహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కంటే మించిన వ్యక్తులే ఆయన ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మాట కాదనలేడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు. కార్యకర్తలు, ప్రజలు లేదంటే నాయకులు అనే భావన వాళ్ళకు ఉన్నట్టయితే 151 స్థానాలు వాళ్ళకు వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అలానే తీసుకెళ్లేవాళ్ళు. మరి 1-2 పర్యాయాలు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళకి అలాంటి ఆలోచన అయితే లేదు కదా. కాబట్టి ఇంతకంటే గొప్పగా కూర్పు ఉంటుందని కానీ, వాళ్ళ పార్టీలో కొత్తగా వచ్చి చేరతారని కానీ, ఈ మధ్య చేరిన శైలజానాథ్ గారిని కూడా దాంట్లో నియమించారు. మీకు ఎక్కువ మంది వలస వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ ఆహ్వానిస్తే ఆ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమందినే మీరు ఏ పార్టీలోకి రావాల్సిన పని లేదు, మీరు అట్లానే ఉండండి, మీరు మాకు పని లేదని చెప్పని చాలామందిని రానియకుండా ఉండటం వల్ల ఇంకా కొంతమంది ఇంకా అక్కడ మిగిలారని చెప్పి అయితే భావించాలి. ఇప్పుడు ఒకప్పుడంటే అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పెత్తనం ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఆయన ఏదన్నా మాట్లాడితే చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు ఎక్కువ మంది సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క నిర్వాహకం వల్లే మేము ఓడిపోయామనుకుంటున్నారు తప్ప, వాస్తవంగా చూసుకుంటా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర పరిమితం. పోస్ట్ మ్యాన్ పాత్ర. నిస్సందేహంగా మనకు మాట్లాడుకోవాలంటే పోస్ట్ మ్యాన్ పాత్ర. పైనుంచి వచ్చే ఆదేశాలని కింద వాళ్ళకి చేరవేయటం, కింద ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళని మీద ఇతను పెత్తనం చేశాడు అనుకుంటున్నారు. కానీ అతను పై వాళ్ళు చెప్పినట్టు చేశాడే తప్ప అతను సొంతంగా కొన్ని చెప్పలేకపోవచ్చు. కొంత అతను కూడా స్వలాభం చూసుకొని ఉండొచ్చు, కాదని మనం అనలేము. కానీ ఎక్కువ శాతం అతని పై వాళ్ళని వచ్చిన ఆదేశాలను మాత్రమే అతను అమలు చేసి ఉండేవాడు. అంత తప్ప స్వతంత్ర నిర్ణయాలు ఆ పార్టీలో స్వతంత్ర నిర్ణయాలు ఆ పార్టీ కాదు, నాకు తెలిసి చాలా వరకు ప్రాంతీయ పార్టీల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. అంతిమంగా అధినేతలే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేయే అంతిమంగా అందరూ అమలు చేయాలి, అనుసరించాలి. అంతే తప్ప వ్యతిరేకంగా మాట్లాడారనుకోండి, ఏదో వంగతోటి బయటికి పంపిస్తారు, పొమ్మనకుండా పొగబెడతారు. అది సహజమే, ఏ ప్రాంతీయ పార్టీలోనైనా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకు సంబంధించినంత వరకు ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఆలోచించుకోవాల్సింది ఏంటంటే
సజ్జల రామకృష్ణారెడ్డి గారి తర్వాతే మనం అనే భావంలో వాళ్ళు వస్తే ఆ పార్టీలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. మొన్న చూసుకుంటే ఈ నేపథ్యంలోని ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చానని చెప్పారు. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడింది సజ్జల వల్ల నేను బయటికి రావాల్సి వచ్చింది అని అన్నారు. అలాంటి సజ్జల వల్ల బయటికి రావాల్సి వస్తే ఇప్పుడు మళ్ళీ సజ్జలనే పెట్టుకొని పార్టీకి ముందుకు అడిగేయాలన్నట్టు మాట్లాడుతున్నారు పార్టీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ రెండింటికి తేడా ఎలా చూడాలి సార్? అంటే మరి ఆ రోజు విజయసాయిరెడ్డి గారు అధికారంలో రాకతలికి 2వ స్థానంలో ఉన్నాడు. ఆయన ఆర్థిక నేరాల్లోనూ 2వ స్థానమే అయింది, పార్టీలో కూడా 2వ స్థానమే అయింది. మరి ఆయన మాట చెల్లుబాటు అయింది. ఉత్తరాంధ్ర ఆయనకు రాసి ఇచ్చేశారు. మరి ఆయన ఎలాంటి నిర్వాహకం చేశాడో చూశారు. మరి ఆయన స్థానంలో నేను ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద వ్యక్తి వెనకమాలుండి ఈయన ప్రోత్సహించేటప్పుడు ఆయన స్థానంలో ఈయన వచ్చాడనే బాధ ఆయనకు ఉండొచ్చు. సహజమే కదా అది. దాన్ని ఆక్రమించుకున్న తర్వాత సహజంగా రాజకీయ నాయకుడే వాళ్ళ కుటుంబ సభ్యులకు పదవి ఇస్తానంటేనే తట్టుకోలేరు. మరి తన స్థానంలో ఇంకొకరిని వస్తే ఈయన మాత్రం ఎలా తట్టుకుంటాడు? అందువల్ల ఉన్న వాస్తవాలు చెప్పాడు, అంత తప్ప వేరే ఏం లేదు. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డినే ముఖ్యం, మిగిలిన వాళ్ళు తర్వాత అనే ఆలోచనతో ఆయన ఉన్నాడని వీళ్ళందరూ భావించాలని చెప్పి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇది కరెక్టేనా సార్? సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి కరెక్ట్గా ఉండాలని చెప్పి అనుకుంటున్నారు ఇప్పుడు. అది ఇది కరెక్టా కాదా? కరెక్ట్ అనేది వాళ్ళ పార్టీకి, అది వాళ్ళు అట్టనే ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర క్షేమం కోరేవాడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అలానే మాట్లాడాలా, సజ్జల రామకృష్ణారెడ్డి కార్యక్రమాలు నిర్వహించాలా, గోరంట్ల మాధవే అధికార ప్రతినిధిగా ఉండాలా, శ్రీమతి రోజా గారే అధికార ప్రతినిధిగా ఉండాలా, అంబడి రాంబాబు గారే అట్లా ఉండాలి, పేర్ని నానే అధికార ప్రతినిధిగా ఉండాలి, కొడాలి నాని గారు అట్లానే మాట్లాడాలి. ఇట్లానే కోరుకోవాలి. గమనించుకోండి మీరు. ఎందుకంటే వాళ్ళు మారాలని, మారి మంచి మనుషులుగా మారి రాష్ట్రానికి ఏదో మళ్ళీ చేస్తామని చెప్పి కళ్ళమల్లి బాటలు చెబితే ప్రజలు నమ్మితే ఇప్పుడు ఒక తరమే నిర్వీర్యం అయిపోయింది. మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే వాళ్ళు అలానే ఉండాలి. అలానే ఉంటేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉంటారని అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున నేను కోరుకుంటున్నాను. అది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మనం అధికారంలోకి వస్తాం, మనం అధికారంలోకి వచ్చినాక 2.0 అదే అని మనం చూపిద్దాం వాళ్ళకని వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్? అధికారంలోకి వస్తే చూపిస్తాడు. వస్తే ఎప్పుడైనా చెప్పలేదు ఆయన. 2029 అన్నాడు. 2029 అంటే ఇంకా 2029 కాదు, మధ్యలో అన్నాడు 6 నెలలు అన్నాడు, తర్వాత 2 సంవత్సరాల్లో అన్నాడు, తర్వాత 3 సంవత్సరాల్లో అన్నాడు, ఇప్పుడు 2029 అంటున్నాడు. 6 నెలలు పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాలు పోయింది, 2029 అంటున్నాడు. కాబట్టి ఆయన మాట మీద ఆయనకే నమ్మకం లేదు. ఇందులో కార్యకర్తలు నాయకులు పక్కదారు చూస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏదో విధంగా ఈయన రెచ్చగొట్టే విధంగా వాళ్ళు రెచ్చిపోయి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద అభియోగాలు మోపి కారాగారంలో పెడితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉంటారని వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని మాట్లాడినా, ఏ విధంగా వాళ్ళని ఉంచాలని ప్రయత్నం చేసినా నేను ఇందా చెప్పినట్టు వేరే పార్టీల వాళ్ళు ఆహ్వానం లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వేరే పార్టీల వాళ్ళు కనుక ద్వారాలు తెరిస్తే వీళ్ళు ఈ పార్టీకి 30 మంది వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలను దృష్టిలో పెట్టుకొని మీరు మా దగ్గరకు వస్తే ఇప్పటికే కొంతమందిని చేర్చుకున్నందుకు ఆ పార్టీలు మసకబడతా ఉన్నాయి కూటమికి సంబంధించిన దాంట్లో. వీళ్ళు కూడా వచ్చి చేరారనుకోండి, ఎవరైనా ఒకటే కదా జగన్మోహన్ రెడ్డి మంచివాడు అనుకుంటారనే భావనలో వస్తారు కదా. కాబట్టి వాళ్ళు చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అధికారంలో వస్తారు అని చెప్పి ఆయన చెబుతున్నాడు. ప్రజలు కానీ నేను కానీ ఏమనుకుంటున్నామంటే 2029 లోపు ఆయన కారాగారంలో వెళ్లకుండా ఉంటే చాలు, ఆయన ఇట్లానే బయట ఉండి మాట్లాడాలా, మళ్ళీ కారాగారంలోకి వెళ్తే ఆయన మీద సానుభూతి పెరిగిద్దేమో, ఆయన ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలా. కాబట్టి చర్యలు అయితే తీసుకోవాలి వీళ్ళు. అతను ఒక్కడిని వదిలిపెట్టి మిగిలిన అందరి మీద చర్యలు తీసుకుంటే అందరూ తృప్తిగానే ఉంటారు. థ్యాంక్ యూ సార్.